Good morning, leaders. Andariki very good morning. So welcome back to the morning session andi. Andariki hearty welcome. Thank you so much. Andaru join అయినందుకు. సో ఈ రోజు మన యొక్క సెషన్ లో లీడర్షిప్ ట్రైనింగ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క నాలెడ్జ్ ని మనకు షేర్ చేస్తున్నారు గడ్డం రమేష్ గారు, స్టార్ డైరెక్టర్. సో సార్ మనకి ఇవాళ నాలెడ్జ్ అనేది షేర్ చేస్తారు. సో ఇది ఫాస్ట్ గా ప్రమోట్ చేసుకోండి టీమ్స్ లో. సో నేను సార్ని ఇన్వైట్ చేస్తాను. గుడ్ మార్నింగ్ సార్. Sir, very good morning, sir. Welcome sir, welcome to the session. Thank you, sir. Thank you so much, sir. Thank you, sir. Thank you sir. నేను మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నా సార్, మీరు స్టార్ట్ చేసేయండి సార్. ఆల్ ది బెస్ట్. Okay, sir. Thank you, sir. Thank you so much. Good morning, leaders. Good morning, THS family కి అందరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ఈ జూమ్ సెషన్ లో నాకు అవకాశం కల్పించిన గ్రేట్ మెంటర్ అందరికీ ఆరాధ్య దేవుడు అయినటువంటి రంజిత్ కుమార్ సార్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే కో ఫౌండర్ అయినట్టు ఉమాశంకర్ సార్ అండ్ లహరి మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన గ్రేట్ మా అప్లైన్ లింగాల జయేంద్ర సార్ అండ్ స్వరూప మేడం గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నా లైఫ్ లైన్స్ కి, నా లవ్ లైన్స్ కి ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజు ఈ వెస్టీజ్ అనే ప్లాట్ఫామ్ లో నాకు అవకాశం రాకుంటే ఇంతమందికి నేను సెషన్ చెప్పే అంత నాకు రాకపోవచ్చు. బట్ ఏంటంటే ఈ సెషన్ కు రావడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే నాకు ఇంతకుముందు నా ప్రొఫెషనల్ వర్క్ వచ్చేసి నేను ఇంతకుముందు గత 30 సంవత్సరాల నుండి ఒక మెడికల్ షాప్, కంగనాల్, బుక్ స్టాల్, శారీ సెంటర్, జిరాక్స్ సెంటర్ ఇలా ఒక 10 రకాల బిజినెస్ అనేది చేస్తూ ఉంటానండి. చేస్తున్న క్రమంలో నేను మా మేడం ఇద్దరమే చేస్తుంటాము. మాకు ఎలాంటి వర్కర్ లేడు. ఇలాంటి సిచ్యువేషన్ లో నేను చేస్తున్న తరుణంలో నాకు గ్రేట్ అప్లైన్ మా లింగాల జయేంద్ర సార్ అనే వెస్టీ ప్లాట్ఫామ్ అనేది మా ఇంటికి వచ్చి మూర్తి సార్ అంటే జయేంద్ర సార్ వచ్చి మా ఇంటికి వచ్చి నాకు బిజినెస్ ప్లాన్ అనేది చెప్పడం జరిగింది. మా అల్లుడు అయినటువంటి గాళ్ళ వెంకటేశ్వర సార్, అతని ద్వారా ఈ సార్ వాళ్ళు మాకు పరిచయం లేదు, మా ఇంటికి వచ్చి నాకు ప్లాన్ చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే నేను ఐడి తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత గత కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని నెలల నుంచి నేను ఈ ప్రోడక్ట్ అనేది వాడుకుంటూ వెళ్తున్నాను. ఈ రోజు నేను ఈ లెవెల్లో ఉండటానికి మెయిన్ కారణం ఏంటంటే మా అప్లైన్. ఎందుకంటే అనునిత్యం నాకు ఫాలోఅప్ చేసుకుంటూ నాకు నా టీం కూడా ఫాలోఅప్ చేసుకుంటూ ఈ సక్సెస్ తీసుకురావడం మెయిన్ కారణం. ఆ సార్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నా ప్రొఫెషనల్ వర్క్ చూసుకుంటే నేను 30 సంవత్సరాలు చేస్తున్న క్రమంలో చాలా వెల్ సెటిల్ అండి. మాకు ఇద్దరు పిల్లలండి, ఒక పాప బాబు. పాపకు ఆల్రెడీ మ్యారేజ్, మనవరాలు కూడా. ఈ సిచ్యువేషన్ లో కూడా నేను సెటిల్ అయినా కూడా ఈ బిజినెస్ చేయడానికి నేను 10 మందికి సాయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ ప్లాట్ఫామ్ అనేది ఎంచుకున్నాను. అలాగే చాలా మందికి ఆరోగ్యాలను కాపాడాలనే ఉద్దేశంతోనే. ఎందుకంటే చాలా మందికి హెల్త్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. నాది మెడికల్ ఫీల్డ్ అయినా కూడా ఈ మెడికల్ తో తగ్గలేని దీర్ఘకాలికంగా ఉన్న వ్యాధులను కూడా నయం చేస్తేనే అది ప్రూవ్ అయిందండి. అదేంటో అంటే మా ఇంట్లోనే మా మేడం గారికి ఎసిడిటీ అనేది ఉండేది. ఆమెకి ఎన్ని మందులు వాడినా కూడా రాకపోయేది. హన్మకొండ, హైదరాబాద్ తీసుకుపోయినా కూడా తగ్గకపోయేది. ఒక 1.5 years బ్యాక్ ఆమె చాలా ఇబ్బందులు పడేది. అలాంటిది మన వెస్టీజ్లో హెల్త్ సప్లిమెంట్స్ అనేది 3 రకాల మా అప్లైన్ సలహాలు తీసుకొని 3 రకాల సప్లిమెంట్స్ అనేవి వాడితే అద్భుతమైన రిజల్ట్ అనేది రావడం జరిగింది. ఆ రిజల్ట్ రావడంతో నేను ఇంకా చాలా డెప్త్ గా హెల్త్ సప్లిమెంట్స్ గా ఫోకస్ పెట్టానండి. చాలా మందికి నేను ఇచ్చాను ప్రోడక్ట్, అద్భుతమైన రిజల్ట్ అనేది కనబడేది. వారితో కూడా మంచిగా ఉంది అనే ప్రోడక్ట్ బాగుంది అనేది ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నాకు కొంతమంది కస్టమర్ గా ఉన్నారండి. ఎందుకంటే అద్భుతమైన ప్రోడక్ట్ ఉన్నాయి.
ఈ దీంట్లో నేను మెయిన్ గా ఏంటంటే ఈ సిచ్యువేషన్ నుంచి వెళ్ళి మా మేడం అయితే థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా ఆమె అన్నిత్యం రెండు షాపులు చూసుకుంటూ నాకు అనేది బయటికి బిజినెస్ చేయడానికి ఇంత సమయం అనేది నాకు కేటాయించి నన్ను బయటకు పంపితే ఆమెకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజు ఆమె సపోర్ట్ చేయకపోతే ఈ బెస్ట్ బిజినెస్ నేను సక్సెస్ అయ్యేవాడిని కాదు, ఇందులో నేను నిలదొక్కునేవాడిని కాదు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ లీడర్స్. అలాగే నేను ఇప్పటివరకు స్టార్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నాను. నేను నేను ఒక కార్ ఫండ్ ద్వారా ఎస్టీలో ఒక మహీంద్రా 3X కార్ అనేది 15 లక్షల కార్ కూడా గెలుచుకున్నాను. నా టీంలో కూడా ఒక డౌన్ లైన్ లో కూడా ఒక అతనికి కార్ అనేది గెలుచుకున్నాడు. నెక్స్ట్ మంత్ లో తీసుకోబోతున్నాడు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇదండి నా టెస్టిమోనియల్. ఇప్పుడు నేను సెషన్ లోకి వెళ్తాను సార్. స్క్రీన్ షేర్ చేస్తున్నా సార్, చూడండి. ఉమా సార్. ఓకే ఓకే సార్, స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్, ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. ఈ రోజు మార్నింగ్ సెషన్ లో ప్రతి ఒక్కరు జూమ్ సెషన్ లో ఇప్పటివరకు అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే సెషన్ స్టార్ట్ చేసిన నేను తీసుకున్న టాపిక్ ఏంటంటే లీడర్షిప్ ట్రైనింగ్ అండి. ఒక వ్యక్తికి విజయానికి సహకరించే అంశాలు ఏంటి అవేంటో చూద్దాం ఇప్పుడు. నెక్స్ట్, నెట్వర్క్ మార్కెటింగ్ లో సక్సెస్ కావాలంటే డ్రీమ్ పెద్దగా పెట్టుకోవాలండి. ఏదైనా నెట్వర్క్ లో మనం దీనికి వచ్చామంటే అందులో సక్సెస్ అవ్వాలంటే డ్రీమ్ అనేది చాలా పెద్దగా పెట్టుకోవాలి. ఎంత పెద్దగా పెట్టుకుంటే అంత డ్రీమ్ అనేది సాధిస్తామండి. ఇందులో డ్రీమ్ నెరవేరాలంటే లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. ఎస్, ఇది డ్రీమ్ అనేది ఏదైతే డ్రీమ్ పెద్దగా పెట్టుకున్నామో ఆ డ్రీమ్ నెరవేరాలంటే ఒక గోల్ అనేది మనకు 100% ఉండాలండి. గోల్ లేని డ్రీమ్ అనేది సాధించలేము, సక్సెస్ కాలేము. ఈ డ్రీమ్ అనేది లక్ష్యం అనేది 100% పెట్టుకోవాలండి. ఇందులో ఇప్పుడున్న ఖర్చుల రీత్యా నలుగురున్న ఫ్యామిలీకి నెలకు కనీసం 40 లక్ష రూపాయల ఆదాయం అనేది అవసరం. అంటే చూడండి, ఇప్పుడున్న ఒక నలుగురున్న వ్యక్తులకు నెలకు 1 లక్ష రూపాయలు అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో నిత్యావసర వస్తువులు కావచ్చు, పాల బిల్లు కావచ్చు, కరెంట్ బిల్లు కావచ్చు, ఇంటి రెంట్ కావచ్చు, ఈ పిల్లల చదువులకే ఈ రోజు ఎల్కేజీ యూకేజీ వాళ్ళకే మినిమం ఒక సంవత్సరానికి 50,000 రూపాయలు ఉన్నాయి మామూలు స్కూల్లో చదివితేనే. అలాంటి సిచ్యువేషన్ లో నలుగురున్న ఫ్యామిలీకి కనీసం 40 లక్షల రూపాయలు సంపాదించాలంటే మరి ఒక సాధారణ వ్యక్తికి ఇది సాధ్యమా అంటే అసాధ్యం అండి. ఎందుకంటే ఒక సాధారణ వ్యక్తి నెలకు 1 లక్ష రూపాయలు చేయాలంటే చాలా ఇప్పుడున్న పరిస్థితుల్లో దేంట్లో లేదండి. కనీసం పెద్ద పెద్ద వ్యాపారాలు పెట్టిన వాళ్ళకు సాధ్యం కావచ్చు, ఒక ఎంప్లాయీస్ కి సాధ్యం కావచ్చు, ఇంకా పెద్ద బిజినెస్ బిజినెస్ బిగినర్స్ కావచ్చు. ఇలాంటి వాళ్ళకే 1 లక్ష రూపాయలు సంపాదించారు. మామూలు సాధారణ వ్యక్తికి అసలు 1 లక్ష రూపాయలు సంపాదించాలంటే అంత సాధ్యం కదండి. మరి నెలకు 1 లక్ష రూపాయల ఆదాయం సాధించాలంటే నెట్వర్క్ మార్కెటింగ్ లో ఎవరైనా సరే మార్చుకోవాల్సినవి, నేర్చుకోవాల్సినవి కొన్ని ఉంటాయి సార్. అవేంటో చూద్దాం ఇప్పుడు. అవేంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫస్ట్ ఒకటి మనకు కావాల్సింది ఏంటంటే నాలెడ్జ్ సార్. నాలెడ్జ్ నాలెడ్జ్ అనే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో నాలెడ్జ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నాలెడ్జ్ లేకపోతే మనం దీనిలో సక్సెస్ కాలేమండి. నాలెడ్జ్ లో చూసుకుంటే కంపెనీ గురించి నాలెడ్జ్ ఉండాలండి. ఏదైతే మనం ఈ వెస్టీజ్ ప్లాట్ఫామ్ కి వచ్చినామో ఈ వెస్టీజ్ కంపెనీ గురించి పూర్తి స్థాయిలో నాలెడ్జ్ అనేది మనకు 100% ఉండాలండి. ఎందుకంటే బయటికి మనం పోయినప్పుడు, ఫీల్డ్ వర్క్ కి పోయినప్పుడు, ఎవరితో అనేది డిస్కస్ చేసినప్పుడు అయినా కంపెనీ గురించి డెప్త్ నాలెడ్జ్ అనేది 100% మన దగ్గర ఉండాలి. నెక్స్ట్ చూసుకుంటే కంపెనీ ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది ఉండాలి సార్. అయితే కంపెనీలో మనకు 450+ ప్రొడక్ట్స్ మాత్రం ఉన్నాయి. ఇందులో ప్రతి ప్రొడక్ట్ గురించి మనకు డెప్త్ నాలెడ్జ్ అనేది మన దగ్గర ఉండాలి. దానిలో కంపెనీ అది దేనికి పనిచేస్తుంది, అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఏదేది మిశ్రమాలు కలిపిల్లు, అది కలపడం వల్ల దేనికి పనిచేస్తుంది అనేది పూర్తి స్థాయిలో నాలెడ్జ్ కనుక ఉంటే మన డౌన్ లైన్ లో కావచ్చు, మనం చెప్పే ఎక్కడైనా కొత్త వాళ్ళకి చెప్పే విధానంలో కావచ్చు, ప్రతి ఒక్కరికి అవసరం పడుతుంది. దీని గురించి డెప్త్ నాలెడ్జ్ అనేది నేర్చుకోవాలండి. కంపెనీ బిజినెస్ ఏదైనా ఒకటి ఉన్నదంటే ఇప్పుడు గ్రేట్ మన గాడ్ ఫాదర్ అయినటువంటి గౌతమ్ బాలి గారు, కంపెనీ ఎండి గారు
మనకు ఈ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడే గొప్ప ప్లాన్ అనేది మనకు రచించారు. అది మన ముందుకు చూపించారు, మన ముందుకు మనకు ఇచ్చారు. ఆ ప్లాన్ అనేది 100% మస్తు. అది ఎలా ఉండాలంటే అద్భుతమైన ఇంకా వివరించాలండి. అంటే ప్లాన్ అనేది 100% చాలా చేయాలండి. నెక్స్ట్ చూసుకుంటే స్ట్రక్చర్ గురించి తెలిసి ఉండాలి సార్. స్ట్రక్చర్ అంటే ఇప్పుడు మనం ఉన్నాం, నేనున్నా, నా కింద ఎన్ని టీంలు అయితే ఉన్నాయో ఆ టీంల కింద డెప్త్లు ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళ గురించి స్ట్రక్చర్ అనేది ఉండాలి. అయితే మనం నేర్చుకుంటూ మన టీంలో కనుక స్ట్రక్చర్ గురించి నేర్పితే వాళ్ళు ఎక్కడ ఐడి తీయాలన్నా, ఏ ఏ విధంగా చేయాలన్నా వాళ్ళకి తెలిసిపోతుంది సార్. స్ట్రక్చర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సెకండ్ చూసుకుంటే నైపుణ్యాలు. నైపుణ్యాలు అంటే స్కిల్స్. మనకు ఏవైతే స్కిల్స్ ఉన్నాయో ఆ స్కిల్స్ అనేది 100% చేయవచ్చు. ఈ ఈ ప్రపంచ ఈ ప్రపంచం నైపుణ్యాలు కలిగిన వ్యక్తుల సొంతమని గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రపంచం మొత్తం వరల్డ్ వైజ్ గా చూసుకుంటే ఎవరైనా స్కిల్స్ ఉన్న వాళ్ళదే రాజ్యం వెళ్తున్నారండి. అలా అంటే ఏంటంటే అది గుర్తుపెట్టుకున్న విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు నైపుణ్యాలు కలిగి ఉంటే మాత్రం 100% ఇందులో సక్సెస్ తీసుకోవచ్చు. నెట్వర్క్ మార్కెటింగ్ లో అందరూ సక్సెస్ కాదు సార్. ఎందుకంటే ఒక నెట్వర్క్ మార్కెటింగ్ లో ఎంతో మంది జాయిన్ అవుతా ఉంటారు. కానీ వాళ్ళు తెలుసుకోక, నేర్చుకోక చాలా మంది బ్యాకప్ వెళ్ళిపోతూ ఉంటారు. కానీ 100% అప్లైన్ సలహా నేర్చుకుంటే మాత్రం అన్- దీనిలో సక్సెస్ తీసుకోవచ్చు. కానీ ఇందులో జాయిన్ అయిన ప్రతి ఒక్కరు మాత్రం సక్సెస్ కాదు సార్. ఇందులో నెట్వర్క్ మార్కెటింగ్ లో 5% మాత్రమే సక్సెస్ ఉంటుంది, 95% ఫెయిల్యూర్ ఉంటుంది. ఇది 100% నిజం సార్. ఎందుకంటే మనము ఒక 100 మందికి మనం ప్లాన్స్ చెప్పినప్పుడు ఒక 5గురు మాత్రమే సక్సెస్ రేస్ లో ఉంటారండి. 95% ఫెయిల్యూర్ అవుతారు. ఒక నెల, 2 నెలలు, 3 నెలలు తీసుకుంటారు, వాళ్ళు బ్యాకప్ అవుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ పూర్తి నాలెడ్జ్ అనేది తీసుకోక ఇందులో సక్సెస్ ఉంటుందో ఉండదో అని ఆలోచనతో వాళ్ళు అనేది బ్యాక్ అనేది వెళ్ళిపోతారు. 95% ఫెయిల్యూర్ మాత్రమే ఉంటారు, 5% మాత్రమే సక్సెస్ రేస్ లో ఉంటారు. బిజినెస్ ప్లాన్ చెప్పే క్రమాన్ని మెరుగుపరచుకోవాలి సార్. బిజినెస్ ప్లాన్ అనేది మనకు అద్భుతమైన బిజినెస్ ప్లాన్ ఉంది. దాన్ని చెప్పేది ప్రతి ఒక్క లీడర్. మనం ప్రతి అనునిత్యం టిహెచ్ఎస్ లో ఎన్నో సెషన్స్ జరుగుతూ ఉన్నాయి. బిజినెస్ ప్లాన్ ఎంతో మంది గొప్ప గొప్ప లీడర్లు అనేది చెప్తా ఉంటారు. ఒక్కొక్కరి స్టైల్లో వారికున్న స్టైల్లో వారికి చెప్పే విధానంలో వాళ్ళకున్న వాక్చాతుర్యంతోనూ వాళ్ళు బిజినెస్ ప్లాన్ అనేది చెప్పడం జరుగుతుంది. దాన్ని ఎప్పటికప్పుడు కొంచెం మెరుగుపరచుకోవాలి. దాన్ని ఎంత అద్భుతంగా చెప్తే మనకు అంత సక్సెస్ అనేది రావడం జరుగుతుంది. అలాగే ప్రొడక్ట్ గురించి అవగాహన పెంచుకోవాలి. ప్రొడక్ట్ అనేది 100% ఇలాంటి కానీ ఇప్పుడు 450 రకాల ప్రొడక్ట్ అని చెప్పాను కదా, అందులో ఎన్నో రకాల 19 కేటగిరీస్ ఉన్నాయి. ఆ కేటగిరీలో ఏ కేటగిరీలో ఏ ప్రొడక్ట్ ఉంది, ఏ ప్రొడక్ట్ గురించి ఎలా ఉంటది అనేది పూర్తి స్థాయిలో తీసుకోవాలి. అలాగే అగ్రికల్చర్ ప్రొడక్ట్ గురించి కూడా చాలా డెప్త్ నాలెడ్జ్ తీసుకోవాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అగ్రికల్చర్ బాగా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరు కనుక అగ్రికల్చర్ గురించి తెలుసుకుంటే కనుక మనం బయట ఉంటే ఫీల్డ్ వర్క్ అనేది మంచిగా చేసుకోవచ్చు. నిన్ను నువ్వు మెరుగుపరచుకోవాలి. ఎప్పటికప్పుడు మనం అప్డేట్ కావాలి సార్. ఎందుకంటే మనము ఒక ఫోన్ ఒక 15-20 రోజుల తర్వాత ఆటోమేటిక్ గా ఈ యాప్ అనేది అప్డేట్ చేసుకోమని చెప్తా ఉంటది. అంటే మనము ఎప్పుడు ఎక్కడ ఉన్నా కూడా మనం అనునిత్యం మనం మెరుగుపరచుకోవాలి. మనం అప్డేట్ అనేది కావాలి. ఏ రోజు రోజుకు షైన్ కావాలి. షైన్ అయినప్పుడే మనం దీనిలో నెట్వర్క్ మార్కెటింగ్ లో సక్సెస్ అనేది తీసుకోవచ్చు. నంబర్ 3 చూసుకుంటే యాటిట్యూడ్, మన వైఖరి. యాటిట్యూడ్ అనేది చాలా చాలా ముఖ్యం అండి. ఎందుకంటే దీంట్లో ఈ యాటిట్యూడ్ లో మన జీవన శైలి అనేది 100% అవసరము. ఈ యాటిట్యూడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. యాటిట్యూడ్ లో చూసుకుంటే మాట్లాడే విధానం, ప్రవర్తన, కోపము, వేషధారణ. అంటే చూడండి సార్, ఇప్పుడు మనం ఏదే కానీ ఇంతకు ముందు మనం ఏదైతే మనం ప్రొఫెషనల్ వర్క్లు ఉన్నామో అప్పుడు మన లాంగ్వేజ్ అనేది చేంజ్ ఉంటది. ఎవరితో ఎలా మాట్లాడినా నడిచేది. ఒక నెట్వర్క్ మార్కెటింగ్ లో వస్తే గనక మనం మాట్లాడే విధానము, మన ప్రవర్తన అనేది 100% చేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ మనం గౌరవించబడాలి. మనం గౌరవం ఇచ్చుకుంటానంటే మర్యాద అనేది ఇచ్చి పుచ్చుకోవాలనే ఎందుకంటే సామెత ఉన్నది. అలాంటి సిచ్యువేషన్ లో మనం మాట్లాడే విధానం అనేది ప్రతి ఒక్కరిని సార్, మేడం అనేది ఈ ప్రతి ఒక్కరు వాళ్ళు ఎలాంటి ఏ వయసులో ఉన్నా కూడా చిన్న 15 ఇయర్స్ కావచ్చు, 20 ఇయర్స్ యూత్ కావచ్చు, అలాగే
ముసలి వాళ్ళు కావచ్చు, ఎంత యంగ్ వాళ్ళు కావచ్చు, ఎవరు ఉన్నా కూడా మనం వాళ్ళని ప్రతి ఒక్కరిని మనం మాట్లాడే ప్రవర్తనని మార్చుకోవాలి. ప్రతి ఒక్కరిని సార్ మేడం అనేది సంబోధించాలి. అలాగే కోపం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదండి. ఇందులో నాకు బాగా ఆ, దీనిలో కనెక్ట్ అయింది ఏంటంటే, ఎవరిని చూసినా దాదాపుగా ఎంత కూల్ గా ఉంటారంటే, ఉదాహరణ చెప్పాలంటే మన రంజిత్ కుమార్ సార్ ఉంటాడు, ఎంత చిరునవ్వుతో సమాధానం చెప్తాడు. ఆయన అసలు కోపం అనేది ఎప్పుడు చూడలేను. ఒక 2 ఇయర్స్ నుంచి జర్నీ చేస్తున్నాను కదా, ప్రతి మీటింగ్ లో సార్ చూస్తూ ఉంటాను. కానీ కోపం అనేది అసలు ఆ సార్కి లేదు. ఏంటంటే కోపం అనేది మన ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఎట్టి పరిస్థితుల్లో మనం ఉండకూడదు. అలాగే మన వేషధారణ అంటే మన డ్రెస్ కోడ్ కావచ్చు, హెయిర్ స్టైల్ కావచ్చు, షేవింగ్ కావచ్చు, ప్రతి దీనిలో చూసుకుంటే మన వేషధారణ అనేది చాలా చాలా ముఖ్యం అండి. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మనం ఒక ప్రొఫెషనల్ గా మనకు ఒక కంపెనీ అనేది ఒక యూనిఫామ్ అనేది ఇచ్చిందండి. ఆ యూనిఫామ్ వేసుకొని టై కట్టుకొని మనం కనుక వెళ్తే ఒక డిఫరెంట్ స్టైల్లో వాళ్ళు ప్రతి ఒక్కరు చూస్తారు. అరే సార్ మీరు ఏం పని, అప్పుడు మనల్ని సార్ అని సంబోధిస్తారు. ఎందుకంటే మన వేషధారణతోనే మనకు అది మర్యాద అనేది రావడం జరుగుతుంది. మీరు ఏం చేస్తారు సార్, ఏం చేస్తారు సార్, నిన్న మీటింగ్ వేస్తున్నాం, ఈ ముగ్గురం టక్ వేసుకొని బ్లాక్ ప్యాంట్ వైట్ షర్ట్ వేసుకొని వేస్తుంటే, సార్ మీరు ఎందులో పని చేస్తారు సార్ అని అడుగుతుంది. అంటే చూడండి, ప్రతి ఒక్కరికి డ్రెస్ కోడ్ అనేది ముఖ్యం. మన వేషధారణ, మన హెయిర్ స్టైల్ కావచ్చు, షేవింగ్ కావచ్చు, నీట్ గా ఉంటే కనుక 100% మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరైనా మనకు సాధారణంగా ఆహ్వానిస్తారు, మర్యాద పూర్వకంగా చూస్తారు సార్. నెక్స్ట్ చూసుకుంటే నిద్ర లేచే విధానం, ఇవన్నీ అటు ఇంటింటి వస్తాయి. అంటే నిద్ర లేచే విధానం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు దాదాపుగా ఆ, 6, 7, 8 గంటలు లేస్తారండి. అది 100% తప్పండి. మనము అనునిత్యము ప్రతిరోజు ఒక దినచర్యగా 4 గంటల కనుక లేచినట్టయితే మన ఆరోగ్యంతో పాటు మైండ్ కూడా చాలా ఫ్రెష్ఫుల్ గా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ డే మొత్తం యాక్టివ్ గా ఉంటాము. ఎందుకంటే ప్రతిరోజు 4 గంటలకు లేచే విధానం అనేది అలవాటు చూపాలి. నెక్స్ట్ చూసుకుంటే గతంలో నువ్వు ఏం కావాలనుకున్నావో అది ఆ ప్రస్తుతము. చూడండి సార్, గతంలో నువ్వు ఏం కావాలనుకున్నావు అనేది అప్పుడు గతం అనేది, ఏ గతంలో నువ్వేం కావాలన్నది అది అవసరం లేదు. ఇప్పుడు ఈ నెట్వర్క్ మార్కెటింగ్ వచ్చిన తర్వాత ఏం కావాలనుకున్నావు, ఇప్పుడు ఏం కావాలనుకున్నావు దాని గురించి ఆలోచించడం ముఖ్యం. చూడండి సార్, దీనిలో చాలా మీనింగ్ ఉన్నది. గతంలో మనం ఏం చేసినాం అనేది కాదు, ఇప్పుడు మనం ఈ నెట్వర్క్ వచ్చిన తర్వాత నువ్వు ఏం కావాలి, నువ్వు ఏ డ్రీమ్ తో దీనిలోకి వచ్చినావు, నీ డ్రీమ్ ఏంటి, నీకు ఫుల్ఫిల్ చేసుకోవడానికి వచ్చినావు. దీని గురించి ఆలోచించాలి తప్ప గతాన్ని తలుపుకొని కూర్చుంటే ఏం రాదండి. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో రూ. 1,00,000 సాధించాలంటే కొన్ని అలవాట్లు మాత్రం 100% మార్చుకోవాలండి. ఎందుకంటే నెట్వర్క్, అద్భుతమైన నెట్వర్క్ మార్కెటింగ్ లో వచ్చినాం కాబట్టి నెలకు ఒక రూ. 1,00,000 సాధించాలి అని అంటే మన అలవాట్లు మాత్రం 100% చేంజ్ చేసుకోవాలండి. ఉదయం లేచే విధానం చాలా చాలా ముఖ్యం. అంటే చూడండి, మన అలవాట్లలో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఉదయం లేచే విధానం. ఉదయం 4 గంటలకు లేవాలి, కనీసం 4 గంటలకు నిద్ర లేవాలి. అంటే 4 గంటలకు లేచిన తర్వాత మనం అనేది నిద్ర లేచిన తర్వాత యోగా, మెడిటేషన్, ఎక్సర్సైజ్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే 6, 7 గంటలు లేస్తారు, వాళ్ళ దినచర్యలో భాగంగా హడావుడిగా పనులు చేసుకొని వెళ్ళిపోతారు. కానీ యోగా అనేది, ఎవరైతే యోగా చేసుకుంటారో, యోగా అలవాటు ఉన్న వాళ్ళు యోగా చేసుకోవచ్చు. అలాగే మెడిటేషన్ చేస్తే మైండ్ అంతా పీస్ఫుల్ గా ఉంటది. నెక్స్ట్ ఎక్సర్సైజ్, దీని మీద ఒక హాఫ్ 1 అవర్ కేటాయిస్తే కనుక 100% బాడీ అనేది ఫిట్నెస్ ఉంటుంది. మార్నింగ్ 4 o'clock లేస్తే మైండ్ అంతా ఫ్రెష్ ఉంటుంది, డే మొత్తం హ్యాపీగా ఉంటాం. ఇందులో మెయిన్ ఏంటంటే ఆల్కహాల్ తీసుకోవడం, పాన్ గుట్కా అంబర్లు నమలడం, రాజకీయాల్లో పాల్గొనడం, ఇతరత్రం మానుకోవాలండి. ఇందులో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆల్కహాల్ అనేది దీనిలో కంప్లీట్ అవాయిడ్ చేసుకోవాలి. అలాగే పాన్ గుట్కా నమలడం, తర్వాత రాజకీయంలో పాల్గొనడం, ఇవి అయితే చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక మనం ప్రొఫెషనల్ వర్క్ వచ్చినాం. ఇందులో ఆ, రాజకీయాలు మాట్లాడడం కానీ, రాజకీయ నాయకులతో తిరుగుతా కానీ ఏం రాదండి. రాజకీయ నాయకులతో తిరుగుతే ఏమొస్తుంది సార్, వాళ్ళు ఎలక్షన్ లో నిలుస్తున్న తర్వాత అప్పటి వరకే గుర్తుంచుకుంటారు, తర్వాత మనల్ని తీసి ఎక్కన పడేస్తారు. ఆ ఏంటంటే చాలా మంది పొలిటికల్ ఉన్నోళ్ళు కూడా ఈ సిస్టమ్ లో వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, అద్భుతంగా సక్సెస్ అయిన లీడర్స్ ఉన్నారు. ఈ రోజులలో అనవసరపు టాకింగ్ కానీ అనవసరమైన ఎఫోర్ట్స్ పెట్టే కంటే మనం ఒక నెట్వర్క్, అద్భుతమైన నెట్వర్క్ కంపెనీకి వస్తున్నాము, ఇందులో కనుక ఎఫోర్ట్స్ పెడితే 100% చేసుకోవచ్చు. ఎందుకంటే అనవసరం వాటిని మనం తగ్గించుకుంటే చాలా చాలా మంచిది సార్. నెక్స్ట్ కోపాన్ని తగ్గించుకోవాలండి.
గర్వాన్ని తగ్గించుకోవాలి సార్. మెయిన్ ఏంటంటే ఇది ఇందులోకి వచ్చిన తర్వాత గర్వం, ఈగో అనేది, ఈగో ఫీలింగ్ అనేది, ఈగో అనేది చాలా చాలా మందికి వస్తుంటది. దయచేసి ఈ ఈ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత అది కనుక తగ్గించుకుంటే మనకు అసలు మనల్ని ఆపే వ్యక్తులు ఉండరు. ఎందుకంటే మనకు మెయిన్ ఏంటంటే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఆ కోపాన్ని తగ్గించుకోవాలి. శాంతం భూషణం పురుష లక్షణం అని అంటారు. ఎందుకంటే ఎంత శాంతంగా ఉంటే అంత అద్భుతమైన తీరు చేసుకోవచ్చు. అలాగే ఈగో అనేది చాలా తగ్గించుకోవచ్చు. ఈ తగ్గించుకోవాలండి. ఇది ఉంటే ఎప్పటికైనా డేంజర్ సార్, క్యాన్సర్ కంటే డేంజర్ ఈగో అనేది. ఇది గర్వాన్ని అనేది 100% ఇందులో మనకు అసలు 1% కూడా ఇందులో ఉండకూడదు. ఉంటే మాత్రం మనం దీనిలో రాణించలేము. దయచేసి ఇది ఎవరైనా ఉంటే నాతో సహా ఎవరైనా కూడా దీన్ని పాటించాల్సిందే. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అనుగుణంగా నిన్ను ఎప్పటికప్పుడు మార్చుకోవాలి సార్. అంటే ఒక నెట్వర్క్ మార్కెటింగ్ వచ్చిన తర్వాత దీనికి అనుగుణంగా ఈ కంపెనీ పెట్టింది ఏదైతే ఉందో దీనికి అనుగుణంగానే మనం మెదలాలి తప్ప కొత్త కొత్త టిప్స్ ప్లే చేయడం అనేది ఎప్పుడు చేయకూడదు. దాన్ని ఎప్పటికప్పుడు మనం అప్డేట్ కావాలా సార్. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వాయిదా వేసే పద్ధతి మానుకోవాలి సార్. ఇందులో మెయిన్ ఏంటంటే రేపు చేసే పని ఈ రోజు చేయాలి, ఈ రోజు చేసే పని ఇప్పుడే చేయాలి. ఎందుకంటే మనము కమిట్మెంట్ గా ఒక ప్లాన్, ఒక మనం ఏదైతే గ్రేట్ లీడర్ రంజిత్ కుమార్ సార్ చెప్తూ ఉంటారు, ప్రతి ఒక్కరు స్టార్ అండ్ ఎబో మన షెడ్యూల్ అనేది రిలీజ్ చేయాలంటారు. అంటే మనం రేపు ఎల్లుండి కనుక ఏదైతే ప్రోగ్రామ్ ఉందో ఆ ప్రోగ్రామ్ అనేది 100% చేయాలి. దాన్ని వాయిదా వేసే పద్ధతులు మాత్రం 80% చేసుకోకూడదు. అలా చేస్తే ఇందులో సక్సెస్ అనేది రాదు. ఎందుకంటే మన డౌన్ లైన్ ఎక్కడైతే ప్లాన్ చెప్పాలంటే అది వెంటనే వాళ్ళని వచ్చేయాలి, కానీ దాన్ని వాయిదా వేసి రేపు కాదు ఎల్లుండి వెళ్దాంలే, ఇంకా 2 days తర్వాత వెళ్దాంలే అనేది ప్రోగ్రామ్ అనేది 80% దాన్ని చేంజ్ చేసుకోవాలి సార్. ఆ పద్ధతి కనుక ఉంటే మార్చుకోవాలి. నెక్స్ట్ పక్క వారి గురించి మాట్లాడము, చెప్పుడు మాటలు వినడం చాలా మానుకోవాలి సార్. అయితే చాలా మంది చేస్తుంటారు, ఇదే చాలా తప్పు. ఎందుకంటే మనం మన గురించి మాట్లాడుకోవాలి తప్ప, మన తప్పులు ఏమైనా ఉంటే చూసుకోవాలి తప్ప, మనకి ఇంకేమైనా లోపాలు ఉన్నాయో చూసుకోవాలి తప్ప, ఎదుటి వాళ్ళను వేలు చూపి పెట్టి చూపి వాళ్ళ గురించి మాట్లాడడం, టైం అంతా వేస్ట్ చేసుకొని, ఈ మన టైం వేస్ట్ చేసుకొని వాళ్ళ టైం చేసుకొని మైండ్ కూడా డిస్టర్బ్ చేసుకొని వాళ్ళ గురించి మాట్లాడితే మనకి ఏం రాదు సార్. దయచేసి పక్క వారి గురించి ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడకూడదు. అలాగే చాలా చాలా డేంజర్ ఏంటంటే చెప్పుడు మాటలు వినడం చాలా మానుకోవాలి. మనం చూస్తే గానీ నమ్మాలి తప్ప, చూస్తే నమ్మాలి తప్ప, చెప్పుడు మాటలు వింటే ఈ రోజులలో పెద్ద పెద్ద కుటుంబాలే కూలిపోతా ఉన్నాయి. ఈ చెప్పుడు మాటలతోని చాలా డేంజరు. ఎవరే గాని ఎక్కడ ఉన్నా, ఏ సిచ్యువేషన్ లో ఉన్నా, ఏదైనా తప్పు జరిగినా డౌన్ లైన్ లో కావచ్చు, ఎవరైనా ఎక్కడ ఏదైనా జరిగినా కూడా అడిగి తెలుసుకోవాలి తప్ప అనవసరంగా ఎవరో చెప్పిందని మనం ఆ విషయంగా చేస్తే మాత్రం ఇందులో ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో చాలా ఇది చాలా డేంజర్ ఉంటుందండి. నెక్స్ట్ నంబర్ 4 చూసుకుంటే క్రమశిక్షణ. క్రమశిక్షణ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. డిసిప్లిన్. అయితే ఈ డిసిప్లిన్ అనేది మన నెట్వర్క్ మార్కెటింగ్ లో వచ్చిన ప్రతి ఒక్కరికి క్రమశిక్షణ అనేది చాలా చాలా అవసరం సార్. ఎందుకంటే ఈ క్రమశిక్షణ లేకపోతే మనం ఏం చేయలేము సార్. ఈ క్రమమైన పద్ధతిని అనుసరించుటనే క్రమశిక్షణ అని అంటారు. ఏదైతే మనం క్రమం తప్పకుండా మనం పొద్దున లేస్తాం, లేచిన తర్వాత ఏం చేస్తాం, బ్రష్ చేస్తాం, బ్రష్ తర్వాత స్నానం చేస్తాం. అట్లా మనం ఏదైతే క్రమ పద్ధతిగా పని చేస్తామో ఆ పద్ధతి ఏదైతే ఉన్నదో ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో కూడా అదే పద్ధతిగా మనం అనుసరించాలి సార్. ఈనాడు సర్వత్రా క్రమశిక్షణ లోపించడం కనిపిస్తుంది సార్. ఈ రోజులలో ప్రతి ఒక్కరు దాదాపు ఏదైతే డిసిప్లిన్ ఉందో ఈ డిసిప్లిన్ అనేది మెయింటైన్ చేయడం లేదు. దయచేసి ఈ డిసిప్లిన్ కనుక మెయింటైన్ చేస్తే ఇందులో మనం 100% సక్సెస్ తీసుకోవచ్చు. రాత్రి పగలు, నెలలు, ఋతువులు, సంవత్సరాలు చూడండి. ఇప్పుడు రాత్రి అయినాక పగలు ఆటోమేటిక్ గా వస్తుంది. ఒక నెల తర్వాత నెక్స్ట్ మంత్ వస్తుంది. అంటే జనవరి వచ్చిన తర్వాత ఫిబ్రవరి, మార్చి వస్తుంది. అలాగే ఋతువులు 1 by 1 వస్తున్నాయి. అలాగే సంవత్సరాలు కూడా 1 by 1, 2000, 2001, 2022 ఇట్లా ఇలా వస్తుంటాయి. అంటే ఏదైతే క్రమ పద్ధతిలో వస్తున్నాయో ఈ క్రమ పద్ధతిని అలాగే గ్రహాల గతి కూడా ఇలాగే ప్రకృతిలో కూడా ప్రతి ఒక్కటి క్రమపద్ధతిలో వస్తుంటాయి. అదే విధంగా సైనికులు, రక్షక భటులు, ఉద్యమకారులు వీరందరూ ప్రతిరోజు క్రమ పద్ధతిని అనుసరిస్తారు సార్. అంటే చూడండి, ఒక సైనికులు కావచ్చు, బార్డర్లో ఉండే సైనికులు కావచ్చు, వాళ్ళ అనునిత్యం డేగ కళ్ళతోని చూస్తారు.
వాళ్ళు ఎక్కడ ఏం చేయాలో అనేది వాళ్ళ క్రమశిక్షణగా మిగులుతారు కాబట్టి ఈ రోజు మనం ఇంత హ్యాపీగా మనం జీవిస్తున్నాము. అలాగే రక్షక భటులు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా డైలీ వాళ్ళ యాక్టివిటీస్ చేసుకుంటూ ఒక క్రమపద్ధతిలో ఉంటారు కాబట్టి ఈ రోజు మన లా అండ్ ఆర్డర్ కానీ 100% ఇక్కడ మంచి జరుగుతూ ఉంది. అలాంటిది క్రమ పద్ధతి అనేది చాలా చాలా ముఖ్యమండి. అలాగే ఈ వీళ్ళు ఏదైతే క్రమ పద్ధతిని అనుసరిస్తున్నారో మన నెట్వర్కర్ కూడా సేమ్ ఇదే క్రమ పద్ధతిని అనేది 100% ఇలా ఉండాలండి. ఈ క్రమ పద్ధతి అనేది మనము చేసుకున్న అలవాటును బట్టి ఉంటది. మన ముందున్న లీడర్స్ ఎంతైతే సిస్టమేటిక్ గా వెళ్తున్నారో, ఎంతైతే కమిట్మెంట్ గా వెళ్తున్నారో, వారిని చూసి నేర్చుకొని ఏదైతే మనం వాళ్ళు సక్సెస్ రేస్ లో ఉన్నారో వాళ్ళని చూసి నేర్చుకోవాలి తప్ప వాళ్ళ క్రమశిక్షణ ఎలా ఉందో చూసి మనం నేర్చుకొని మనం వెళ్ళడానికి ప్రయత్నించాలి సార్. దీనిలో క్రమశిక్షణలో చూసుకుంటే మెయిన్ గా ఏంటంటే డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయడం. డ్రెస్ కోడ్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే డ్రెస్ కోడ్ లేకుండా నార్మల్ గా ఫార్మల్ డ్రెస్ లో కనుక మనం వెళ్ళిపోతే మనం బయటి వ్యక్తుల లాగానే మనం ఉంటాము. మనకు డిఫరెంట్ గా మనం కనబడాలంటే అక్కడ ఒక డ్రెస్ కోడ్ అనేది మనకు చాలా చాలా ముఖ్యం. మన గ్రేట్ గాడ్ ఫాదర్ మనకు ఒక డ్రెస్ కోడ్ అనేది ఇచ్చాడు. ఆ డ్రెస్ కోడ్ తోనే మనం వెళ్ళడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ప్లాన్ నేర్చుకోవడం. డిస్కో పాడుతూనే నెక్స్ట్ చూసుకుంటే ప్లాన్. ఈ మనిషికి ఎంతైతే గుండె అయితే ఏదైతే అవసరం ఉంటుందో, గుండె లేని మనిషి అయితే జీవించలేడో, మన వెస్టీజ్ ప్లాట్ఫామ్ కు ప్లాన్ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని ఎంత అద్భుతంగా నేర్చుకుంటే మనం ఈ బిజినెస్ లో అంత సక్సెస్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ప్రొడక్ట్ గురించి తెలుసుకోవడం. ప్రొడక్ట్ అనేది డెప్త్ నాలెడ్జ్ తీసుకోవాలి. మనం నేర్చుకుంటూ మన టీమ్ లో మన లైఫ్ లైన్స్ కి మన వాళ్ళకి నేర్పించాలి సార్. అలాగే నెక్స్ట్ హోమ్ మీటింగ్స్ నిర్వర్తించాలి సార్. అయితే మనం ఎక్కడైనా 1-on-1 ప్లాన్ చేసుకుంటే పోతే మనం సక్సెస్ తీసుకుంటాం సార్. ప్రతి ఒక్క గ్రేట్ లీడర్స్, సక్సెస్ అయిన లీడర్స్ ప్రతి ఒక్కరు చెప్తా ఉంటారు, ఎక్కువ సక్సెస్ కావాలంటే హోమ్ మీటింగ్స్ ద్వారానే మనం సక్సెస్ తీసుకోవచ్చు. ఎక్కువ సక్సెస్ అయిన లీడర్లను కనుక మనం పరిశీలించినట్టయితే వాళ్ళు హోమ్ మీటింగ్స్ మీద, లైవ్ మీటింగ్స్ మీద ఫోకస్ పెట్టి వాళ్ళు ఈ రోజు సక్సెస్ అయిన వాళ్ళే చాలా మంది ఉన్నారు. దయచేసి ప్రతి ఒక్కరు హోమ్ మీటింగ్స్ అనేది చాలా చాలా పెట్టాలి. ఎందుకంటే ఆ హోమ్ మీటింగ్స్ లో మనకు అద్భుతమైన లీడర్స్ అనేది మనకు దొరుకుతారు. 1-on-1 ప్లాన్ లో అంత అద్భుతమైన లీడర్స్ దొరకపోవచ్చు. సమయం ఉన్నప్పుడు అది చేసుకోవాలి. ఎక్కువ హోమ్ మీటింగ్స్ అంటే వారంలో కనీసం ఒక 3-4 అన్న హోమ్ మీటింగ్స్ అనేది ప్రతి ఒక్క లీడర్ కనుక పెడితే ఇందులో అద్భుతమైన సక్సెస్ అనేది తీసుకోవచ్చు. అలాగే చూసుకుంటే జూమ్ మీటింగ్స్, లైవ్ మీటింగ్స్ అటెండ్ కావాలి ప్రతి ఒక్కరు సార్. ఇప్పుడు జూమ్ మీటింగ్ లో దాదాపు గత 3 సంవత్సరాల నుంచి వెళ్ళి టిహెచ్ఎస్ ఫౌండర్ అయిన రంజిత్ కుమార్ సార్ కు ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు ఈ 3 సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ జూమ్ మీటింగ్స్ కనుక టిహెచ్ఎస్ ప్లాట్ఫామ్ ద్వారా అందించకపోతే చాలా మంది, వందల వేల మంది ఇందులో సక్సెస్ తీసుకుంటున్నారు, సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారు, సబ్జెక్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే నేనే ఉన్నాను సార్. నేను మాట్లాడే స్టేజ్ ఫియర్ అనేది నాకు 100% స్టేజ్ ఫియర్ ఉంది. ఈ రోజు మాట్లాడుతున్నా అంటే అది కేవలం జూమ్ మీటింగ్స్ వల్లనే. ఈ జూమ్ మీటింగ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఏదైతే ఫీల్డ్ వర్క్ వెళ్తామో ఆ ఫీల్డ్ వర్క్ పోయిన తర్వాత అక్కడ మన ప్లాన్ చెప్పిన తర్వాత వెంటనే మన ఏవైతే కంపెనీస్ చూసిన 2 యాప్స్ ఉన్నాయో, వెస్టీజ్ ఆన్లైన్ యాప్ కావచ్చు, వెస్టీజ్ పిఓఎస్ యాప్, ఈ 2 డౌన్లోడ్ చేసి దాని తాలూకు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి, మూడోది జూమ్ యాప్ అనేది తప్పకుండా వాళ్ళకు క్రియేట్ చేసి ఆ జూమ్ లో సెట్టింగ్స్ లో పోయి ఆ మీటింగ్స్ కి వెళ్ళి ఏదైతే సెట్టింగ్స్ లో ఇప్పుడు పదే పదే మన ఉమాశంకర్ సార్ లారీ మేడం ఎప్పటికీ అంటూ ఉంటారు, మనం ఒక మంచి పొజిషన్ లో ఉంటేనే వీడియో ఆన్ చేసుకోవాలి సార్. ఎందుకంటే మనం పొజిషన్ లేకుండా వీడియో ఆన్ చేసుకుంటే ఎదుటి వారికి చాలా ఇబ్బందికరంగా ఉంటది. అంటే మనం ఆ సెట్టింగ్స్ కు వెళ్ళి ఆ సెట్టింగ్స్ లో ఏవైతే ఆన్ ఉండాలో, ఏవైతే ఆఫ్ ఉండాలో ఇవి మాత్రం 100% చేయాలి. ఇది మాత్రం నేను ప్రతి ఒక్కరికి నేను చేస్తుంటాను. ఎందుకంటే మిస్టేక్స్ లో కొన్ని చాలా మందికి ఏది మ్యూట్ అన్మ్యూట్ అనేది రాదు, వాళ్ళకు వాయిస్ అనేది వినబడదు. అందులో జాయిన్ అవుతారు కానీ వారికి ఏం చెప్తున్నారో వాళ్ళకు వాయిస్ అనేది రాదు. అన్మ్యూట్ అనేది అది ఆన్ లో ఉంటది. కాబట్టి ప్రతి ఒక్కరుగా మీ ఆ సెట్టింగ్స్ లో వెళ్ళి ఏది ఆన్ ఏది ఆఫ్ ఉండాలో మన మొబైల్ లో ఉంటది కదా, దాన్ని చూసి వాళ్ళకి నేర్పించినట్టయితే వాళ్ళు ఈజీగా దాన్ని చేసుకోవడానికి ఆస్కారం ఉంటది. అలాగే లైవ్ మీటింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ సార్. ఈ లైవ్ మీటింగ్స్ అనేది ఈ ప్రతి స్టోర్ లో జరిగే డిఎల్సీ లో జరిగే మీటింగ్స్ కావచ్చు, చాంపియన్ డేస్ కావచ్చు,
విఐపి మీటింగ్స్ కావచ్చు, విఎల్సి మీటింగ్స్ కావచ్చు, ఇలా బూట్ క్యాంప్స్, ఇలాంటి ఈ మీటింగ్స్ మీద ఫోకస్ కనుక పెడితే కనుక 100% మనం రిజల్ట్ తీసుకోవచ్చు. మనమే కాదు, మన డౌన్ లైన్ లో ఎంత మంది మనకు లెగ్గులు ఉన్నాయో ఆ లెగ్గు నుండి పదే పదే చెప్తాంటారు రంజిత్ కుమార్ సార్. మన 48 మెంబర్స్ తో కనుక ఈ మీటింగ్స్ లో కనుక కూర్చుని పెడితే, జూమ్ మీటింగ్స్ లో కావచ్చు, లైవ్ మీటింగ్స్ లో కావచ్చు, 100% విత్ ఇన్ మనం షార్ట్ పీరియడ్ లో 3 లక్షలు తీసుకోవచ్చు, ఒక యూనివర్సిటీ కావచ్చు అని చెప్తా ఉంటారు. ఎందుకంటే ఈ 45 మంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇలా వాళ్ళకు ఫాలో అప్ చేసుకుంటూ ఈ మీటింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. చేస్తే మాత్రం దీనిలో 100% సక్సెస్ తీసుకోవచ్చు సార్. నెక్స్ట్, కంపెనీ సిస్టమ్ గురించి తెలుసుకోవడం. కంపెనీ ఏదైతే సిస్టమ్ పెట్టిందో చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళ సొంత నాలెడ్జ్ తోని సొంత ట్రిక్స్ ప్లే చేసి చాలా మంది ఫెయిల్ అవుతూ ఉంటారు. ఈ కంపెనీ ఏదైతే పెట్టిందో, సిస్టమ్ పెట్టిందో, మనకు గ్రేట్ మన గాడ్ ఫాదర్ అయినటువంటి గౌతమ్ బాలి గారు కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు ఒక బిజినెస్ ప్లాన్ కావచ్చు, 7 సక్సెస్ స్టెప్స్ కావచ్చు, ఏదైతే 7 మిస్టేక్స్ కూడా చాలా ఉంటాయి, 5 బేసిక్స్, తర్వాత ఇది ఆబ్జెక్షన్ హ్యాండ్లింగ్, ఇలాంటి మనం సిస్టమ్ అనేది ఒక తయారు చేసి మన ముందుకు పెట్టిల్లు. అదే సిస్టమ్ ఫాలో కావాలి కానీ వేరే వేరే సిస్టమ్స్ ఫాలో నేర్చుకొని వేరే వేరే పోతే కనుక ఈ కంపెనీలో మనం సక్సెస్ కాలేం సార్. కంపెనీ ఏదైతే చెప్తుందో అదే చేయాలి. మనం ఒక జిరాక్స్ పేపర్ పైన పెడితే కింద సేమ్ అదే డూప్లికేట్ అవుతుంది. మన అప్లైన్ సక్సెస్ అయిన అప్లైన్స్ మెంటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళని చూసే మనం ఆ, చేయాలి, డూప్లికేషన్ చేయాలి కానీ మనం సొంత నాలెడ్జ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకూడదు. అలాగే అప్లైన్ సలహాలు, సూచనలు తీసుకోవాలి సార్. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది. ఎందుకంటే అప్లైన్ సలహాలు అనేది ఎప్పటికప్పుడు తీసుకోవాలి. అప్లైన్ అనే వ్యక్తి మనకంటే ముందు ఉంటాడు కాబట్టి, మనకంటే సమాచారం అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి, మనకున్న డౌట్స్ కావచ్చు, ఫీల్డ్ వర్క్ లో వెళ్తే కావచ్చు, మనం చేసే బిజినెస్ లో ఏదైనా ట్రబుల్స్ వచ్చినా కావచ్చు, దాని గురించి అప్లైన్ సలహాలు ఎప్పటికప్పుడు తీసుకోవాలి, సూచనలు తీసుకోవాలి. ప్రతిరోజు అప్లైన్ మన ఎవరికైతే వాళ్ళ అప్లైన్ ఉంటారో ప్రతిరోజు ఫోన్ కాల్ అనేది 100% చేయాలి సార్. ఎందుకంటే ఫోన్ కాల్ చేస్తే మనము వాళ్ళకు టచ్ లో ఉంటాం కాబట్టి, మనం ఏ పని చేస్తున్నాము, ఈ రోజు ఏం చేయాలి అనేది మనం అప్లైన్ దగ్గర సలహాలు తీసుకొని ఆ సలహాల ప్రకారం మనం నడుచుకుంటే మాత్రం ఇందులో సక్సెస్ తీసుకోవచ్చు సార్. ఇవన్నీ ఒక క్రమబద్ధం చేస్తే నువ్వు నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకుంటావు. చూడండి, ఇవి ఏవైతే ఉన్నాయో ఈ 6 పాయింట్లు కనుక మనం 100% చేస్తే కనుక మనం ఇందులో మాత్రం సక్సెస్ తీసుకోవచ్చు. మనం ఏదైతే లక్ష్యాన్ని, ఏదైతే డ్రీమ్ ను మనం పెట్టుకున్నామో ఆ డ్రీమ్ ను మాత్రం 100% దీనిలో సక్సెస్ తీసుకోవచ్చు. నెక్స్ట్, కమ్యూనికేషన్. ఈ కమ్యూనికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సార్ ఇది కూడా. ఎందుకంటే కమ్యూనికేషన్ గ్యాప్ ఉండడం వల్లే చాలా మంది దీనిలో ఫెయిల్ అవుతున్నారు. ఈ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇద్దరి మధ్యలో. అంటే చూడండి సార్, ఒక అప్లైన్ డౌన్లైన్ మధ్యలో ఉండే సమాచార పంపిణీనే కమ్యూనికేషన్ అని అంటారు. అప్లైన్ డౌన్లైన్ మధ్యలో ఎట్టి పరిస్థితుల్లో కమ్యూనికేషన్ లోపం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. ఎందుకంటే ఈ కమ్యూనికేషన్ తోనే మన వ్యవస్థ అనేది ఎలా ఉంటది అనేది నిర్ణయించబడుతుంది. కాబట్టి కమ్యూనికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే నెట్వర్క్ మార్కెటింగ్ లో అప్లైన్ డౌన్లైన్ మధ్యలో సమాచారం పంపిణీ ఎప్పటికప్పుడు ఉండాలి సార్. ఏ రోజుకి ఆ రోజు మనం కనుక మన ఫోన్ ద్వారా తెలుసుకొని మనం మీటింగ్స్ లో అటెండ్ అవ్వకుంటూ సమాచారం కనుక తీసుకొని మనం కూడా ఫీల్డ్ వర్క్ లో సేమ్ అదే విధంగా చేస్తే కనుక మనం దీనిలో సక్సెస్ తీసుకోవచ్చు. ఈ బిజినెస్ లో వచ్చే ఒడిదుడుకులు ఉంటాయి సార్. మనం చేసే వ్యాపారంలో ఇది నా సొంత వ్యాపారం అనేది భావించి ఈ వ్యాపారంలో ఒడిదుడుకులు అనేది సహజము. ఎందుకంటే ఇప్పుడు ఏ బిజినెస్ చేసినా, ఏ ఎంప్లాయీ కావచ్చు, ఎవరికైనా గవర్నమెంట్ ఎంప్లాయీ కావచ్చు, ఎవరికైనా ఒడిదొడుకులు అనేది అప్ అండ్ డౌన్స్ అనేది ఉంటూనే ఉంటాయి. వాటిని గురించి డిస్కస్ చేస్తేనే ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. అది మనం మనసులోనే ఉంచుకొని దాన్ని అప్లైన్ చెప్తే ఏమనుకుంటాడో ఈ చిన్న విషయాన్ని కూడా అప్లైన్ అడుగుతా బాగుంటుందా అని, చాలా రాంగ్ అండి. ఏ చిన్న విషయం అయినా కూడా అప్లైన్ 100% మనకు మనకు రైట్ సజెషన్ ఇస్తారు తప్ప రాంగ్ సజెషన్ ఇవ్వడు, రాంగ్ గైడెన్స్. మన అప్లైన్ అనే వ్యక్తి మన డౌన్ లైన్ ప్రతినిత్యం వాళ్ళను బాగుపడాలని చూస్తాడు తప్ప మనకు రైట్ సజెషన్స్ ఇస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఏ అడుగుతున్నా మన అప్లైన్ తోని మనం చర్చించాలి. నెక్స్ట్, బిజినెస్ పరంగా ఎలాంటి సందేహాలు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా వారి సలహాలు, సూచనలు 100% తీసుకోవాలి సార్. మనకు ఏ సమస్యలు వచ్చినా మన ఫీల్డ్ వర్క్ లో కావచ్చు, చూసుకుంటే ఎక్కడ ఏ సమస్యలు వచ్చినా మనం సలహాలు తీసుకోవాలి. కానీ వేరే క్రాస్ టీమ్ కోసం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడకూడదు. ఎందుకంటే మన అప్లైన్ అనే వ్యక్తే మనకు సరైన సమాధానం చెప్తాడు.
క్రాస్ టీం వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనం ఇలాంటి బిజినెస్ మనకున్న బిజినెస్ గురించి మాత్రం చెప్పకూడదు, అడగకూడదు. వారిని కూడా వారి సమాచారం కూడా మనం అడగకూడదు. నెక్స్ట్, బిజినెస్ పరమైన మంచి విషయాలను డౌన్ లైన్స్ తో పంచుకోవాలి సార్. ఏదైతే చూడండి, ఇప్పుడు మనం అప్లైన్ దగ్గర ఏదైతే నేర్చుకున్నామో, మన డౌన్ లైన్స్, మన లైఫ్ లైన్స్ ఎవరైతే ఉన్నారో వారికి మంచి విషయాలే చెప్పాలి, చెడు విషయాలు ఎట్టి పరిస్థితుల్లో చెప్పకూడదు. మంచి విషయాలు మాత్రం 100% వాళ్ళకి చెప్పితే వాళ్ళు కూడా మంచి నేర్చుకుంటారు. మనం ఏదైతే చెప్తారో, ఇప్పుడు మనం చదువుకున్న రోజులలో మనకు గురువు టీచర్ అని ఉంటారు. వాళ్ళు ఏం చెప్తారో మనకైతే తెలియదు. అప్పుడు వాళ్ళు చెప్పిందే మనం వింటాం కాబట్టి అది మంచిగా చెడు అనేది ఉంటది. కాబట్టి వాళ్ళు మంచిగా చెప్తారు, మనం ఒక నిత్య విద్యార్థులుగా మనం తీర్చిదిద్దాలి. కాబట్టి వాళ్ళు మంచిగా చెప్తారు కాబట్టి మనం ఏదైతే నేర్చుకున్నామో అది మన డౌన్లర్స్ కి పంచుకోవాలి సార్. ఇలాంటి కమ్యూనికేషన్ పెంపొందించుకుంటూ నీకు నువ్వు అనుకున్న లక్ష్యాన్ని సులభంగా చేరుకుంటావు. చూడండి సార్, ఈ పైన ఉన్న ఇవైతే ఉన్నాయో ఇవి తప్పకుండా కనుక ఇవి పాటిస్తే ఏదైతే నీ డ్రీమ్ ఉందో, ఏదైతే నీ లక్ష్యం ఉందో, నీ లక్ష్యాన్ని నువ్వు సులభంగా చేరుకోగలుగుతావు, ఈజీగా చేరుకోగలుగుతావు. ఎందుకంటే పైన ఉన్న ప్రతి ఒక్కటి మనం అనుసరించినట్టయితే 100% ఇందులో సక్సెస్ తీసుకోవాలి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు ద వర్క్, విష్ యూ వెల్త్ సార్. థ్యాంక్ యూ సార్, ఉమాశంకర్ సార్, నాకు ఈ అవకాశం. థ్యాంక్ యూ సార్. ఒకసారి మీ డ్రీమ్ చెప్తారా సార్? సార్ ఓకే సార్, చెప్తాను సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్, మై సెల్ఫ్ గడ రమేష్ అండ్ శ్రీలత ఫ్రమ్ లక్ష్మీదేవిపేట. నేను ప్రజెంట్ స్టార్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నాను. నేను ఈ డిసెంబర్ 2024 వరకు నేను క్రౌన్ డైరెక్టర్ అవుతూ 2 lakhs ఎర్న్ చేయాలో గోల్ తో వర్క్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ఈ డ్రీమ్ ఎందుకు పెట్టుకున్నానంటే, నేను మొన్న రీసెంట్లీ జరిగిన వరంగల్ జరిగిన విఎల్సి మీటింగ్ లో నందకిషోర్ సార్ ఒకటే చెప్పాడు. ఒక 3 డ్రీమ్స్ పెట్టుకోమన్నాడు. ఒకటి ఇయర్ ఎండింగ్ డ్రీమ్ పెట్టుకోమన్నాడు. ఇంకొక రెండవది 3 సంవత్సరాలకు డ్రీమ్ పెట్టుకోమన్నాడు. మూడవది వచ్చేసి 5 years గోల్ పెట్టుకోమన్నాడు, డ్రీమ్ పెట్టుకోమన్నాడు. నా ఇయర్ ఎండింగ్ ఈ సంవత్సరం 2024 వరకు క్రౌన్ డైరెక్టర్ 2 lakhs చేస్తూ వర్క్ చేస్తున్నాను. అలాగే నేను కారు గెలుచుకున్నాను. నా టీమ్ లో 5గురికి మాత్రం 100% ఈ ఇయర్ లో 5 కార్లు మాత్రం 100% లాంచ్ అవుతాయి. నేను నిద్రపోను, మా టీం కూడా నిద్రపోనించారు సార్, 100% సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, ఉమాశంకర్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్. చాలా మంచి మంచి పాయింట్స్ చెప్పారు. నిజంగా చాలా ప్రతిదీ అంటే మీరు చెప్పిన పాయింట్ ఏవైతే కమ్యూనికేషన్ స్కిల్స్ అవ్వచ్చు, బిహేవియర్ అవ్వచ్చు, ప్రతిదీ ఒకటని తీసేయడానికి లేదు. చాలా నీట్ గా అండ్ మనకున్న భాషలో చాలా స్పష్టంగా చెప్పారు. డెఫినెట్ గా సార్, మీ యొక్క ఎక్స్పీరియన్స్ అంటే మీ పాత అనుభవాలు, మీరు చేసిన బిజినెస్ అవ్వచ్చు, అవన్నీ అనుభవాలు ఇక్కడ ఖచ్చితంగా కనపడుతున్నాయి. సో చాలా అనుభవంతో చెప్పారు. చాలా మందికి ఇవాళ చాలా మంది కనెక్ట్ అయి ఉంటాయి. డెఫినెట్ గా సార్, మంచి మంచి పాయింట్స్ చెప్పినందుకు మీకు థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ మీరు సార్, థ్యాంక్ పెట్టుకున్న యూ. డ్రీమ్స్ అన్ని నెరవేరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఆల్ ద వెరీ బెస్ట్ సార్ మీకు, రమేష్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో లీడర్స్ ఆల్మోస్ట్ 350+ మెంబర్స్ ఉన్నారు. చాలా అద్భుతమైన నాలెడ్జ్ ఇచ్చారు రమేష్ గారు. చాలా ఎక్స్పీరియన్స్ తో చాలా మంచి మంచి పాయింట్స్. సార్ చెప్పిన ప్రతిదీ ఇవాళ నిజంగా ఎవరైతే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో, అంటే బయట కథ వేరు, బట్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో సక్సెస్ కావాలి అంటే ఖచ్చితంగా ఇవాళ ఆయన చెప్పిన పాయింట్స్ ని మనం ఇవాళ నుంచైనా మార్చుకోవాలి, ఖచ్చితంగా నేర్చుకోవాలి. నేర్చుకుని ముందుకు వెళ్తే అద్భుతమైన సక్సెస్ తీసుకోవడానికి ఎటువంటి సందేహం లేదు. సో చాలా మంచి నాలెడ్జ్ షేర్ చేశారు, మీ అందరికి ఉపయోగపడింది అనుకుంటున్నా. సో అందరికీ థ్యాంక్ యూ అండి. కాల్స్ తీసుకునే ముందు ఒక్కసారి టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ గురించి మాట్లాడి ఆ, మనం కాల్స్ తీసుకున్నామండి. సో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ మీ అందరికి తెలుసు, మనం పూర్తిగా ఒక సర్వీస్ మోటోతోనే మనం స్టార్ట్ చేసాం. సో 3 years కంప్లీట్ అయింది, 4th year లో ఉన్నాం. సో చాలా అద్భుతమైన నాలెడ్జ్ ని మనం ఇవాళ మన ఛానల్ ద్వారా ఎంతో మందికి పంచుతున్నాం. సో ఆ క్రెడిట్ అంతా మీ అందరిది, మీ సహాయ సహకారాలు, మీ సపోర్ట్ వల్లనే ముందుకు వెళ్ళగలుగుతున్నాం. భవిష్యత్తులో ఇంకా చాలా చేయాలి, చేస్తాం కూడా తప్పకుండా. మీ యొక్క సహకారం ఇంకా పెరగాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అండ్ దానికోసమే మనము సోషల్ మీడియాలో రావడం జరిగింది. ఫేస్బుక్ పేజ్ ఉందండి, రంజిత్ కుమార్ డియూశ్రీ టిహెచ్ఎస్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అని ఉంటుంది. నెక్స్ట్ మన యొక్క యూట్యూబ్ ఛానల్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ వెస్టేజ్ అని ఉంటుంది. సో అద్భుతమైనటువంటి లీడర్స్ అద్భుతమైన నాలెడ్జ్ ని మనకు ప్రతిరోజు షేర్ చేస్తున్నారు. సో నిజంగా చాలా గొప్ప విషయం అండి. అవన్నీ రికార్డ్ చేసి పెడుతున్నాం. ఆల్మోస్ట్ మోర్ దాన్ 900+, ఇంకా రేపు కొద్ది రోజుల్లో 1000 కూడా దాటిపోద్ది. అటువంటి ఒక అద్భుతమైనటువంటి నాలెడ్జ్ ని ఇవాళ
మన ఛానల్ ద్వారా ఎంతో మందికి పంచుతున్నాం. ప్రతి ఒక్కళ్ళు ఎక్కడ మీటింగ్స్ జరిగినా, ఎక్కడ మీరు చేసినా, సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే వెళ్ళని గుడ్ అండి. కొత్త వాళ్ళు ఉంటే 100% వాళ్ళతో సబ్స్క్రిప్షన్ చేయించండి. వాళ్ళకి తెలియదు, వాళ్ళు యూట్యూబ్ ఓపెన్ చేసి మన ఛానల్ని సబ్స్క్రిప్షన్ చేయిస్తే అద్భుతమైనటువంటి సపోర్ట్ వాళ్ళకి దొరుకుతుంది, నాలెడ్జ్ దొరుకుతుంది, అండ్ ఒక అద్భుతంగా ఉపయోగపడుతుంది. వాళ్ళకి మీ లోడ్ తగ్గుతుంది. సో కాబట్టి ఎక్కువ మీటింగ్స్ జరిగినా సరే ప్రమోట్ చేయండి. టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ని సబ్స్క్రిప్షన్ చేయించుకోండి. అందరూ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. నెక్స్ట్ మన యొక్క విజన్ 31 డిసెంబర్ 2024 ఒక విజన్ పెట్టుకొని ముందుకు వెళ్తున్నాం. సో 100 మంది యాక్టివ్ క్రౌన్ డైరెక్టర్స్ ని, 100 మంది 1 lakh earners ని, 500 మెంబర్స్ స్టార్ అచీవర్స్ ని తయారు చేయాలి. దాంతో పాటుగా 10 మంది VMCM ని, 10 మంది యూత్ ఐకాన్ తయారు చేయాలని ఒక గొప్ప విజన్ తో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ముందుకు వెళ్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క విజన్ లో పార్టిసిపేట్ చేయండి. మీ టీంను కూడా పార్టిసిపేట్ చేయించండి. అందరూ మంచి అచీవ్మెంట్స్, సక్సెస్ సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ జస్ట్ 2 days ఉందండి కన్సిస్టెన్సీ. సో లీడర్స్ అందరూ కన్సిస్టెన్సీని ఫాలో అవుతారని ఆశిస్తున్నాం. ఇవాళ 12, సో ఎల్లుండి సండేతో కన్సిస్టెన్సీ అయిపోతుంది. సో ఎవరెవరు మీ మీ టీమ్స్ లో ఉన్నారో అందరూ కన్సిస్టెన్సీని 100% ఫాలో అవ్వండి. మంచి బెనిఫిట్స్ పొందుతూ మంచి సక్సెస్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ రమేష్ సార్. ఆల్ ద వెరీ బెస్ట్ మీకు కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. కాల్స్, థ్యాంక్ యూ సార్. కాల్స్ తీసుకుందామండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్ కమిట్మెంట్ అండి. సో ఈ రోజు చాలా మంది మనం చూస్తుంటే కమిట్మెంట్ పరంగా చెప్పడం వేరు, చేయడం వేరు. సో మీ పరంగా కమిట్మెంట్ కానీ, డెడికేషన్ కానీ, లేకపోతే ఈ రోజు ఏదైతే చెప్పారో, ఎస్పెషల్లీ చాలా మంది లీడర్స్ లో యాటిట్యూడ్, సో ఒక యాటిట్యూడ్ అని ఉంటుంది. ఈ రోజు మీరు వెస్టేజ్ అనేది పార్ట్ అది, ఎందుకంటే బాధ్యత అనేది మేనేజ్ చేస్తారు అని కూడా. సో ఈ రోజు బాధ్యత ఉన్నది కూడా ఒక యాటిట్యూడ్ అనేది మిస్ అవుతున్నారు. సో అదే రకంగా టైం సెన్స్. సో ఈ రోజు చాలా మంది లీడర్స్ టైం అనేది కూడా చాలా వేస్ట్ చేస్తున్నారు. సో చాలా మంచి సెషన్ చెప్పారు. ఎస్పెషల్లీ ఈ రోజు ఏం లీడర్ కావాలి ఏంటి అని చెప్పారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. లేడీస్ గుడ్ మార్నింగ్. చూడండి సార్, రమేష్ సార్ ఇప్పుడు ఏది చెప్పారో అది వినేసి బుక్ లో రాసుకొని జాగ్రత్త మళ్ళీ కబోర్డ్ లో పెట్టేస్తే ఏమీ జరగదండి. లేకపోతే నేను చేసేస్తాను అని డ్రీమ్ చార్ట్ రాసుకొని లేకపోతే ఇంకోటి చేస్తే కాదు. మన సమయాన్ని ఎవరైతే 4 o'clock లేసి 4:30 మాక్సిమం 5 కల్లా ఆన్ ఫీల్డ్ లో వెళ్ళగలిగితే డెఫినెట్ గా హిస్టరీ క్రియేట్ చేస్తారండి. అది చేయాలి అనుకుంటే దానికి చాలా ఓపుగా, దాంతో పాటు ఒక స్ట్రాంగ్ కమిట్మెంట్ ఉండాలి. సో అలాంటి కమిట్మెంట్ ఉన్న వాళ్ళు మాత్రం సక్సెస్ అవుతారు. రాత్రి సాయన్ గారు చెప్పారు, ధనలక్ష్మి గారు కానీ, బీబీ మేడం కానీ, సౌజన్య మేడం కానీ, వీళ్ళందరూ చూస్తే ఒక లేడీ, ఎస్పెషల్లీ మన సౌజన్య గారు చూసుకుంటే ఆ ఒక లేడీ 400, 500, 700, 800 kilometers జనరల్ బోగీలో జర్నీ చేస్తారు. సో ఈరోజు చాలా మంది లీడర్స్ ఆవిడ 4 lakh 5 lakh వచ్చి కూడా ఆ ఏ రకంగా ఎలా వెళ్ళాలని ఆలోచిస్తారు తప్ప దానికి స్పెషల్ గా కేసెస్ కావాలి, లేకపోతే ఇంకోటి కావాలి, ఇంకోటి ఆవిడ డిసైడ్ అవ్వరు. సో ఎంత కమిటెడ్ గా ఆవిడ వర్క్ చేస్తారు కాబట్టి ఈ రోజు ఆవిడ 3.5 lakh వెళ్తూ స్విట్జర్లాండ్ కూడా హస్బెండ్ కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. సో ఒక లేడీ జస్ట్ 3.5 years జర్నీలోనే ఇంత సాధిస్తే మనం ఎందుకు సాధించడం? రాత్ర సాయన్ గారు చాలా ఎగ్జాంపుల్ చెప్పారు బీబీ మేడం గురించి కూడా. జస్ట్ 3.5 years 4 years లో 4 lakh వెళ్ళారు. సో ఇవన్నిటికీ కారణం ఏంటంటే కమిట్మెంట్, దాంతో పాటు టైం ని మేనేజ్ చేసుకుని వెళ్దాం. సో మన సమయాన్ని ఒక అరగంట 2 గంటలు ఫీల్ చేసి అలసిపోయి కూర్చొని ఇంట్లో కూర్చుంటే ఏమవుతుంది? సో కొంతమంది వారానికి ఒకసారి, సంవత్సరానికి ఒకసారి ఫీల్ చేసి నాకు అచీవ్మెంట్ అవ్వదంటే ఏమవుతుంది? సో కమిటెడ్ వర్క్ చేయండి, సీరియస్ ప్లాన్ చేయండి, డెఫినెట్ గా 100% ఎస్టిగ్రేట్ చేయొచ్చు. ఈ రోజు ఎస్పెషల్ గడ్డ రమేష్ గారు చెప్పిన ఏదైతే పాయింట్స్ ఉన్నాయో అన్నిటి కూడా కరెక్ట్ గా మనం ప్లాన్ చేయగలిగితే 100% మనం గెలుస్తాం, సాధిస్తాం. వన్స్ అగైన్ గడ్డ రమేష్ గారు థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ గుడ్ మార్నింగ్ లీడర్స్. ఈ రోజు మనకి యు శ్రీనివాస్ గారి సిఎన్టీ ఉంది. దాంతో పాటు సోమవారం సార్ చెప్పారు 2 days మాత్రమే సిఎన్సీ ఆఫర్ కి టైం ఉంది. సో ఎవరైతే 5 crore క్లబ్ వెళ్ళాలో కంపల్సరీగా 100 PV అనేది వాళ్ళకు ఉండాలి. లాస్ట్ మంత్ క్వాలిఫై అయ్యారు, వెల్ అండ్ గుడ్. క్వాలిఫై అయిన వాళ్ళు ఈ మంత్ నుంచి 100 PV మెయింటైన్ చేసుకోవాలి. లెవెల్స్ మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్టర్ 16,500 PV కంప్లీట్ అవ్వాలి. సో లెవెల్స్ మెయింటైన్ చేసుకుని జాగ్రత్త చేసుకుంటే సరిపోతుంది. సో లీడర్స్ దయచేసి మళ్ళీ చెప్తున్నా అండి, డిసెంబర్ 500 members ప్లస్ తో మనం వెళ్ళాలని ఒక ఆలోచనతున్నాం, సింగపూర్ ఆర్ మలేషియా. సో దానికి ఇప్పటి నుంచి మనం సీరియస్ గా ప్లాన్ చేసి అవుతుంది తప్ప అప్పుడు చేస్తా ఉంటే కాదు. కమిటెడ్ గా వర్క్ చేయండి, డెడికేటెడ్ గా వర్క్ చేయండి, డెఫినెట్ గా 100% రికార్డ్స్ బ్రేక్ చేయొచ్చు. మంచి ప్రతి ఒక్కరు మంచి సెషన్స్ తీసుకుంటున్నారు, దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. టీమ్ ని ప్రతిరోజు కూడా 48 members, మీరు నిజంగా చాలా మంది చెప్తుంటారు కోర్ టీమ్ అని. ఇప్పుడు కూడా తన టీంలో ఒకరు ఇద్దరు కూడా అటెండ్ అవ్వట్లేదు పరిస్థితి ఉంది. స్టార్ డైరెక్టర్స్ అంటే, స్టార్ అండ్ అబౌ అంటే 48 members కంపల్సరీగా అటెండ్ చూసుకుంటేనే మనం గెలుస్తామండి. ఒకవేళ వెళ్ళట్లేదంటే మనం కొత్త వాళ్ళు క్రియేట్ చేసుకుని అటెండ్ చేయించుకోవాలి.
సో అది ప్లాన్ చేసుకుంటే డెఫినెట్ గా గెలుస్తాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ గడ్డ రమేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ లేడర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.